మమ్మీ నువ్వు కరెక్ట్గానే విన్నావా? వినకుండా నాకు ఈ హోటల్ పేరు ఎలా తెలుస్తుందే? రాహుల్ కనిపించాడంటే నేను విన్నది కరెక్టే కదా. బుచ్చమ్మ ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. సరే చూద్దాం పద. పద. రాహుల్ బాబు, తాళం లేకుండా భలే తీసారే. తాళం అవసరం ఉండదా దీనికి? పద. హాయ్, ఆ కార్డు పెట్టగానే లైట్లు వెలిగిపోతాయా రాహుల్ బాబు? గది చాలా బాగుంది రాహుల్ బాబు. హనీమూన్ గదంటే ఇలాగే ఉంటుందా? నీ డ్రెస్ ఏదో సెట్ చేసుకుంటానన్నాగా, ముందా పంచుడు. రాహుల్ బాబు, ఈ బట్టలు నాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వెళ్ళి ఏదైనా చీర తీసుకురావచ్చుగా. నాకు పని లేక ఈ డ్రెస్ వేసుకోమని చెప్పాను అనుకున్నావా? నాకు ఈ డ్రెస్సే కావాలి. మీకు ఈ బట్టలే కావాలా? ఇదే కావాలని చెప్తున్నాను కదా. అయితే ఉండండి, బట్టలు మార్చుకొని వస్తా. ఏయ్ పిచ్చిమొద్దు. ఈ డ్రెస్సే కావాలి అంటే ఈ డ్రెస్సు నువ్వే వేసుకోవాలి అని అర్థం. అయితే వెనకాల కొద్దిగా సర్చ్ చేయండి. ఏయ్, నాకేం తెలుసు? అయినా నేను నీకు పనోడు అనుకున్నావా? మరెలా రాహుల్ బాబు? ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు సర్చ్ చేయకపోతే నేను రాను. సరే, చేయక చస్తానా? కనులు కనులు కలిసాయి కడల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై. చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై. ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ. ఇది వలపుల వైభోగం, ఇరు మనసుల సంయోగం, ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ. అయిపోయింది. ఈ గెటప్లో నేను చూస్తే మీటింగ్కి వచ్చేవాళ్ళు కూడా నువ్వు పల్లెటూరు అమ్మాయి అని తెలుసుకోలేరు. మీటింగ్ అంటే? సరసు, నా ప్రాజెక్ట్ కోసం నీ పేరు మీదున్న పొలం పేపర్స్ నాకు ఇచ్చావు కదా, వాళ్ళు నీ సంతకం కూడా కావాలని అడిగారు. అందుకోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మీటింగ్ అని ముందే చెప్తే నువ్వు భయపడి ఎక్కడ రావేమో అని చెప్పలేదు. అంటే మీరు మీ పని కోసం నన్ను ఇక్కడికి తీసుకొచ్చారే తప్ప నా మీద ప్రేమతో తీసుకురాలేదన్నమాట. వాళ్ళని కలవాల్సి వస్తుందని నువ్వేం భయపడకు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. మీటింగే వస్తున్నాం. కాన్ఫరెన్స్ రూమ్లో వెయిట్ చేస్తున్నావురా, త్వరగా వచ్చేయండి. నా మీద ప్రేమతోనే మీరు నాకు ఈ బట్టలు బహుమతిగా ఇచ్చారని, నన్ను భార్యగా గుర్తించారు కాబట్టే నన్ను బయటికి తీసుకొచ్చారని, మీ భార్యని సంతోషపెట్టడానికి ఈ హనీమూన్ గదికి తీసుకొచ్చారని ఏవేవో ఊహించుకున్నాను రాహుల్ బాబు. వెళ్దాం పద, రా.
కాత్యాయని ఆంటీ మ్యాగీ వెళ్ళిపోయినట్టున్నారు. పద. మన పెళ్ళైన దగ్గర నుంచి నిన్ను అసలు బయటికి ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా, అందుకని నిన్ను బయటికి తీసుకెళ్దామని అనుకున్నాను. ఇందాకట్లాగా మళ్ళీ తప్పిపోతావేమో అని చిన్న భయంతో పట్టుకున్నాను. రా. నీకోసం వెయిట్ చేస్తున్నావు రాహుల్. ఆయనే మా సార్. హలో సార్. హాయ్ రాహుల్. మై వైఫ్ సరస్సు. హాయ్ మ్యామ్. అందరికీ నమస్కారం. ప్లీజ్ బీ సీటెడ్. వాళ్ళు నన్ను ఏదో అడుగుతున్నారు, ఏం చెప్పాలి? అది కూర్చోమని చెప్తున్నారు. కూర్చో. Before confirmation, we want to see all the documents once again. యా ష్యూర్ సార్. ఒకసారి డాక్యుమెంట్స్ చూపించు. Yes, sir. Already we have discussed about these documents over the phone. I think we can proceed further. Yeah, our documents are very clear. Nothing wrong in that, sir. We know. That's why we come here to discuss and sign up. ఇటువంటి నేను ఇస్తా, తీసుకోండి. మీరే ఇచ్చేయండి. అలాగే మేడం. నువ్వు ఇలాంటివన్నీ చెయ్యకు, నా పరువు తీయద్దు, ఓకేనా? ఇక్కడ ఎలా బిహేవ్ చేయాలో చెప్పి తీసుకురాలేదా?
నా పరువు తీయకుండా సైలెంట్గా కూర్చోవా? Okay, please. మిస్టర్ రాహుల్, ఎస్. ప్రాపర్టీ మీ పేరు మీద సగం, మీ వైఫ్ పేరు మీద సగం ఉంది కాబట్టి ప్రాజెక్ట్ షేర్ మీ ఇద్దరి పేరు మీద ఉంటుందా లేక మీ ఒక్కరి పేరు మీద ఉంటుందా? నా పేరు మీదే ఉంటుంది. ఓకే, ఈ పేపర్స్ మీద మీరు సైన్ చేయండి. పెన్. మేడం మీరు కూడా సైన్ చేయండి. ఎస్ సార్, ష్యూర్. ఏం చేయాలి ఇప్పుడు? ఏమైంది? ఏంటిది? ఎలా అయింది? అది రాహుల్ బాబు, అది అది నువ్వు లెఫ్ట్ హ్యాండర్ కదా, ఇప్పుడు సంతకం ఎలా చేస్తావు? రాహుల్, ఇట్స్ ఓకే. ఆ పేపర్స్లో తర్వాత మీ వైఫ్ చేత సైన్ చేయించి పంపించండి. ఆర్ యూ ష్యూర్? రాము, లెట్స్ గో. ఓకే. అయ్యో సరసు. రాహుల్, నేను ఇప్పుడే వస్తాను. ఏ, ఎందుకు ఇలా చేసావు? నాకు సంతకం పెట్టడం రాదు కదా రాహుల్ బాబు. మీ పరువు పోకూడదని ఇలా చేశాను. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. బ్యాండెడ్ ఉందా? ఉంది సార్. తీసుకురారా. ఓకే సార్. నన్ను క్షమించండి రాహుల్ బాబు. దేనికి? నేను మీ భార్యగా నడుచుకోలేకపోయాను. సర్లే, నా భార్యగా వాళ్ళ కళ్ళ ముందు అరగంట కూడా మేనేజ్ చేయలేకపోయావు. ఇంక లైఫ్ అంతా ఎలా మేనేజ్ చేస్తావు చెప్పు? అందుకే నీకు నాకు సెట్ అవుదని చెప్పాను. మనం భార్యాభర్తలుగా ఉండలేమని మనం ఫస్ట్ నైట్ రోజే నీకు చెప్పాను. ఇప్పటికైనా అర్థమైందా నీకు? కొన్ని విషయాల్లో నేను చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ కాలేను. అలాంటిది లైఫ్ అంతా అడ్జస్ట్ కావడం అంటే నా వల్ల కాదు. ఒక్కొక్కసారి అనుకోకుండా యాక్సిడెంటల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిని లైఫ్ అనుకోవడం ఫులిష్నెస్. మనకి జరిగిన పెళ్లి కూడా అలాంటిది. అది మనకు సంబంధం లేని ఇన్సిడెంట్ అనుకోవాలే తప్ప సెంటిమెంటల్గా ఫిక్స్ అయిపోవడం కరెక్ట్ కాదు. ఆ విషయం నీకు చెప్పినా నీకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. ఎస్ సార్. అమ్మగారు నాన్న
గురించి ఈ లాయర్తో మాట్లాడుతున్నారా? ఎనీహౌ చాలాసేపు అయింది. మీరు చెప్పిన సాక్షి ఎక్కడా? వచ్చేస్తారు మేడం. కొంతమంది లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చేస్తారు. అతను నమ్మదగిన వాడేనా? మీరు డౌట్ పడాల్సిన పని లేదు మేడం. అతన్ని కూడా మహేంద్రవరం అండి. లాయర్ గారు మా ఊరు పేరు చెప్పారేంటి? సాక్షి ఆ ఊరు వాడే కాబట్టి అతను చెప్పే సాక్ష్యంతో 100% ఆ జగన్నాథానికి యావజ్జీవ శిక్ష పడుతుంది మేడం. మా ఊరి వాడి చేత సాక్ష్యం చెప్పించి నాన్నకు శిక్ష వేయాలనుకుంటున్నారా? ఎవరతను? అదుగో వచ్చేశారు మేడం. నమస్కారం లాయర్ గారు. నేను చెప్పిన మేడం ఈవిడే. నమస్కారం అమ్మా. కూర్చోండి. రాజమండ్రి ఏరియా సైడ్ నాకు ఏ కేసులున్నా ఇతనే నాకు కోర్టులో దొంగ సాక్ష్యం చెప్తాడు. అనంత్ బాబాయ్ దొంగ సాక్ష్యాలు చెప్తాడా? ఎందుకంటే అదురు బొదురు లేకుండా జడ్జి గారి ముందు బోన్లో నిలబడి వనక్కుండా బెనక్కుండా దొంగ సాక్ష్యం చెప్పడంలో నేను దిట్టండి. ఎందుకంటే ఈ లాయర్ గారికి నేను పర్మనెంట్ అండి. లాయర్ గారు మీకు చెప్పుంటారండి, నేను సాక్ష్యం చెప్పిన ఏ కేసు ఇంతవరకు ఓడిపోలేదండి. అది నా టాలెంట్ అండి. అందుకే ఈ లాయర్ గారికి నేను సెంటిమెంట్ అండి. నేను చెప్పే సాక్ష్యంతో మీ కేసు కూడా హిట్ అండి. ఎంత పెద్ద కేసైనా సరే నేను కానీ తక్కువగా పనిచేసేవాళ్ళు ఎక్కువగా మాట్లాడతారని నాకు తెలుసు. లాయర్ గారు మీకు అడ్రస్ చెప్తారు. ఒకసారి ఇంటికి రండి. కోర్టులో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నేను చెప్తాను. వచ్చి డబ్బు పట్టుకెళ్ళి. అలాగే అమ్మగారు. వెళ్ళొస్తాను లాయర్ గారు. మంచిది మేడం. సరసు, ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం మళ్ళీ వెతకాలేమో అని టెన్షన్ పడ్డాను. సరే పద. రేయ్, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా. మీ వైఫ్ కూడా సంతకం చేసుంటే సగం పని అయిపోయేది. మనం తర్వాత మాట్లాడదాం. ఓకేరా, బాయ్. పద. రాహుల్, దొరికిపోయాం. ఇదేంటి పిన్ని గొంతులా ఉంది?